కర్ర 15వ అధ్యాయంలో ధ్యానం చేసుకున్నామండి. ఈ రోజున 16వ అధ్యాయము 4వ వచనము నేను చదువుతూ ఉన్నానండి. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి మాత్రము పోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడనూ లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఆమేన్. శిలువ శ్రమ ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రియ విశ్వాసులారా, ఈ రోజున 16వ అధ్యాయంలో మన దీనస్థితి, హీనస్థితి, ఒకసారి దిగంబర స్థితి కూడా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు దేవుడు ఈ అధ్యాయములో. ఏమండి, ఈ అధ్యాయములో దీనస్థితి, హీనస్థితి, దిగంబర స్థితి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూద్దామండి. ఇశ్రాయేలీయులు అలాగే ఆనాడు దాసత్వముతో, బానిసత్వముతో, సంఖ్యలతో బందీగా ఉన్న సమయములో పురుడు పూసుకున్నప్పుడు ఎవరినో నీకు సహాయము చేసేవారు ఎవరినో కానరాలేదు. ఎవరినో సహాయము చేయడానికి, బొట్టు పోయడానికి సైతము ఎవరినో నీ దగ్గరికి రాలేదు. చూడండి, ఇంకనో శుభ్రమగుటకు నీళ్లతో కడగబడలేదు, అనగా రక్తముతో ఉండగా శుభ్రము చేయడానికి, అంటే అపవిత్రత పోగొట్టడానికి, శుభ్రపరచడానికి, పవిత్రపరచడానికి ఎవరినో ఈ సహాయము చేయడానికి ఎవరినో కానరాలేదు. ప్రియ విశ్వాసులారా, ఇంకనూ అలాగే ఇదివరకు అదే ఉప్పు రాసేవారు అనమాట. దాన్ని బట్టి ఉప్పు రాయడం అనేది ఉన్నది. బట్ట చుట్టక పోయిరి, దిగంబరముగా ఉన్నను. దిగంబర తత్వం దేనికి సాదృశ్యము? అవమానమునికి సాదృశ్యం. బట్ట చుట్టకపోయిరి ఎవరును అంటే నీపైన కరుణ కటాక్షము, జాలి దయా చూపువాడు ఎవరునో లేకపోయిరి. ఇశ్రాయేలు కన్యక సంఘము, ప్రియ విశ్వాసుల సంఘము ఒకప్పుడు మన దీనస్థితి, హీనస్థితిని పితరుల యొక్క జ్ఞాపకము చేసుకుంటూ ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరినో దయాదాక్షిణ్యమును కనికరించలేదు, కానీ దేవుడికి దయ కలిగిందంటండి, జాలి కలిగింది, కటాక్షము అనుగ్రహింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సర్వశక్తిగా దేవునికి జాలి కలిగినది. చూడండి ప్రియ విశ్వాసులారా, ఆ రక్తములో మడుగులు ఉండగా దేవుడు పడుగుతూ ఉన్నాడంట. నీవు బ్రతుకు బ్రతుకు అని 2 మార్లు చెప్పగా ప్రాణం పోసుకున్నదన్నమాట అండి. ఆ రక్తపు మడుగులో ఉన్న శిశువుకి ఏమై ఉన్నది? ప్రాణము పోసుకున్నది. ఎందుకు? ఆ దీనస్థితి, హీనస్థితి చూచి జాలిపడి కరుణ కటాక్షముతో నీవు బ్రతుకు అని చెప్పగా వారికి ఏం కలిగిందంట?
జీవించడము కలిగి ఉన్నది. జీవించడము కలిగి ఏమై ఉన్నదంటండి? వస్త్రము తొడిగింపబడి ఉన్నది, మరలా శుభ్రపరిచి నీళ్ళతో కడగబడి ఉన్నది. ఆ కటాక్షముతో ఏమనుగ్రహింపబడి ఉన్నదో చూడండి. ఇంకా ఆహారము కూడా సిద్ధము ఇవ్వబడి ఉన్నది. చూసారా? ఇక్కడ చూడండి. ఒక ఎక్కడో చిన్న సంఘటన. ఒక కుక్క పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చిందంటండి. వస్తే అది అనాథ కుక్కగా వచ్చిందంట. వారికి జాలిపడి వారు యూనిఫామ్ వేశారంటండి దానికి. మీరు చూసారా లేదో? యూనిఫామ్, పెట్రోల్ బంక్ యూనిఫామ్ వేసి దాన్ని ఆదరించి అక్కడ చేర్చుకోవడం జరిగిందంటండి. వారికి ఏం కలిగింది? దాని మీద జాలితో కటాక్షంతో వారికి ఆశ్రమం ఇచ్చారు. వారికి దానికి భోజనము కానీ సమృద్ధిగా యూనిఫామ్ ఇచ్చి ఏమండి వారిలో ఒకరుగా చేర్చబడి ఉన్నది. దేవుడు ఎలాగైతే వారు దాని మీద చూపిన జాలి, కరుణ, కటాక్షము ఏ విధంగా చూపించి ఉన్నాడు, అలాగే నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నిన్ను వృద్ధిలోకి తేవాలని నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. ఇప్పుడు ఎలాగయ్యారంటే జాలిపడి బ్రతుకు బ్రతుకు అన్నదానికి ఆ వృద్ధి కలగాలని, పాడైపోయిన దానిని చూచి వృద్ధి కలగాలని దేవుడు ఈ విధముగా బ్రతుకు బ్రతుకు అని సెలవివ్వగా జీవము వచ్చి, వస్త్రము వచ్చి, ఆహారము వచ్చి, ఇప్పుడు పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి. ఆభరణ భూషితురాలంటే ఆభరణాలు ధరించుకునే స్థితి వచ్చి ఉన్నది. ఏమండి? చూడండి, ఎటువంటి స్థితి ఇప్పుడు? ఎటువంటి స్థితి? ఆభరణాలు ధరించుకునే స్థితి, అలంకరించుకునే స్థితి. ఏమండి? సంఘము పరిపక్వత, సంపూర్ణతత్వము వచ్చింది. తరువాత చూడండి, ఎంతలాగా దేవుడు పోషించాడో, ఎంతలా భద్రపరుచుకున్నాడో ఈ వచనములో, ఈ వాక్యంలో ఎంత చక్కగా అలంకరింపబడి పోషింపబడి ఉన్నదో దేవుడు క్లుప్తంగా ఇక్కడ వచనములు ఉన్నవి. అవి క్లుప్తంగా మీ ముందుంచుతూ ఉన్నాను. పాదరక్షకులు తొలగించి అంటే ఎంతో అపురూపముగా, సున్నితముగా పాదములకు ఏ దెబ్బలు తగలకుండా అలంకరింపబడి, అంటే అంత సుకుమారముగా జాగ్రత్తగా కాచి కాపాడి ఉన్నాను అని తెలియపరుస్తూ ఉన్నాడు. మరలా వస్త్రములు ధరింపచేసి నూనెతో అంటి పట్టుబట్ట ధరింప చేసి తిని, మరలా మరియు ఆభరణములు పెట్టి నీ మెడకు గొలుసు, చెవులకు మొగ్గులకు పోగులను, తలకు కిరీటమును పెట్టించి తిని. చూసారా? ఇంకా ఏం చేశాడంట దేవుడు? గోధుమలను, తేనె, నూనె నీకు ఆహారము ఇయ్యగా, గోధుమ, తేనె, నూనె నీకు ఆహారము ఇయ్యగా
నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగు అంతగా అభివృద్ధి నొందితివి. రాణి రూపం వచ్చిందంటే చూసారా, సౌందర్యము రాణి వంటి రూపం వచ్చింది. సంతోషమే, ఆనందమే. ఎవరికి ఆనందం? దేవుడికి ఆనందము, అన్ని జనులకు కూడా ఆనందమేనట్టండి. ఆ సౌందర్యము చూచి, ఆ రాణి తత్వము చూచి అన్యజనులు సైతము సంతోషించే విధముగా దేవుడు అలంకరింపబడినందుకు, అలాగే ఘనత మహిమ దేవుడికి కలుగ చెయ్యాలి. ఏమండి? అయితే వధువు సంఘము ఇలాగా రూపుదిద్దుకున్న తర్వాత అంటండి ఏం చేస్తుందంటండి ఆమె వరుడైన క్రీస్తుకి ప్రధానము చేసి కన్యకగా ప్రదానము చేయబడాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఏమండి? 2 కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనములో మనం చూచుకున్నట్లయితే, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. చూసారా, కన్యకగా, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి క్రీస్తుకు సమర్పించాలని ప్రధానము చేసి ఉన్నాడు పౌలు గారు సంఘాన్ని. ఏమండి? అంతేగాని ఇంకోలాగా అపవిత్రురాలైనగా ఉండి అటువంటి దానిని ప్రదానము చేయాలని వరుడైన క్రీస్తుకు అపోస్తులు ఆశపడటం లేదు. ఇది వారి అభిలాష కాదు, ఇది ఏమాత్రమో శ్రేయస్కరము కాదు. ఈరోజున 2-3 వ్యర్థమైన తలంపులు కలిగి ఉండడం వద్దు కూడా వ్యభిచారములోకే వస్తుంది. వ్యర్థమైన వాటి జోలికి ఏక మనస్సు లేకపోవుట, ఇది కూడా కన్యక వరుసలోకి రాదు. ఆనాడు ఈ విధముగా అలంకరింపబడిన వధువు చివరికి ఏం చేసిందంట? రాణి వంటి సౌందర్యము పొందిన తర్వాత ఆమె ఏం చేసిందంట? అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని, ఆమెట నా సౌందర్యము, నేనెంత సౌందర్యవతిని అని ఆధారము చేసుకొని, ఇదే బేస్ అన్నమాట. ఇంత అది ఇంకా గతము చేసినది కృప కటాక్షము అన్నియునో మర్చిపోయింది. వధువు మర్చిపోయి నీకు కీర్తి వచ్చినందున, పేరు వచ్చినందున ఏమంటుందంట? నీవు వేశ్యవై దారిన పోవు ప్రతివానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి. ఎంత బాధ, ఎంత విచారము. ఏమండి? వధువైన సంఘము చూడండి, ప్రతివానితో వ్యభిచరించుచు వచ్చితివి. వ్యభిచరించుచు వచ్చు అంటే వేరే వేరే అర్థము కాదు ప్రియ విశ్వాసులారా. ఆమె బంగారము వేసుకొని, దేవుడిచ్చిన బంగారముతోనే పురుషుని యొక్క విగ్రహము చేసుకొని, చూసారా, దేవుడిచ్చిన ఆహారాన్నే ఏమిచ్చాడు? తేనె, రొట్టె, నూనె, ఆహారమునే దేవుడిచ్చిందే మళ్ళా అర్పణగా చేస్తూ, చూసారా, అదొక వ్యభిచారం, ఇది ఒక వ్యభిచారం. ముక్కు, చెవులకు కిరీటము చూడండి, ఆ బలి అర్పణలు
ఈ విధముగా నిలుపుకొని తన ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నది వధువు సంఘం. ఇది సంతోషమా? ఇది ఆనందకరమా? వరుడైన క్రీస్తుకి ఇదా కోరుకుంటూ ఉన్నాడు. సంఘము ఈ విధముగా ఉన్నాడు ఇష్టపడుతూ ఉన్నాడా? లేక చూడండి, కన్యక సమర్పించాలని అపోస్తలులు సమస్యమును ఆశపడుతూ ఉన్నారు. మిక్కిలి భయపడుతూ ఉన్నారంటే పౌలు గారు, మిక్కిలి భయపడుతూ ఉన్నాను. ఎక్కడ సర్పము, ఇక్కడ చూడండి కింద వచనంలో, కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి, చూసారా, మీ మనస్సులను చెరపబడి, మీ పవిత్రతను చెరపబడి ఆందోళన కలిగిస్తూ అనేక బలహీన మనస్సులను, దృఢమైన మనస్సు కాదండి, బలహీనమైన విశ్వాసము, బలహీనమైన ఆ నమ్మకమును ఈ రోజున కలవరపెట్టే విషయము ఇక్కడ చూడండి. మీ మనస్సులను చెరపబడి, అది కూడా అపవిత్రతలోకే వస్తుంది. ఎప్పుడైతే మనస్సు అపవిత్రతలోకే చెరపబడినప్పుడు అపవిత్రతలోకి వస్తుంది. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్ర నుండి ఎట్లయిననో తొలగిపోవునేమో అని భయపడుచూ ఉన్నాడు అపోస్తలులు భయపడుచూ ఉన్నాడు, కంగారు పడుతూ ఉన్నాడు, ఆందోళన చెందుతూ ఉన్నాడు. దైవసేవకులందరూ కూడా సంఘము కోసము ఇటువంటి ఆందోళనే, ఇటువంటి భయమే. విశ్వాసులు ఎలా పోతే నాకేంటి, ఇద్దరు ముగ్గురు వైపు వెళ్ళిపోతే, అంటే 2-3 పడవల మీద నడకల చేస్తూ ప్రయాణం చేస్తే నాకెందుకు తెలియదు. మనం ఎవరినో గద్దించలేము. ఏమండి, గద్దిస్తే మళ్ళా రారేమో, ఏమండి, ఇటువంటి ఆలోచన. కానీ దేవునికి అవి ఏవియును పవిత్రత కన్యక వలె ప్రధానము చేయబడవలనని వాక్యము ప్రకటిస్తూ ఉన్నది, వాక్యం ప్రకటిస్తూ ఉన్నది. అయితే చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఈరోజు చూసారా, శిలువనాథుడైన క్రీస్తు ఎందుకు అప్పగించుకున్నాడంటే ఈ 16వ రోజున వాక్యము అనే దానితో ఉదక స్థానము గొర్రెపిల్ల రక్తములో కడగబడడానికి, శుద్ధి చేయడానికి తన్ను తాను అర్పణ చేసుకున్నాడు. ఎందుకు? ఆ పవిత్రపరచబడడానికి, మనము పవిత్రపరచడానికి, పరిశుద్ధత కలగడానికే. అంతేగాని అపరిశుభ్రతతో ఆయన సంఘమును కోరుకోవడానికి కాదు. పరిశుద్ధముగా మనము అప్పగించబడడానికే ఈ రోజున
ఉదక స్థానముతో కడగబడడానికే తను తాను అప్పగించుకున్నాడు. దాని యొక్క కారణం అన్నమాట అండి. ఇక్కడ అంతేగాని ఏ విధముగా పడితే ఆ విధముగా ప్రదానము చేసుకోవడానికి ఆయన అయితే సిద్ధముగా లేడు. పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను